ఓకే. సెకండ్ టాపిక్ వచ్చేసి బీజీ బుక్. ఇది సేమ్ సెకండ్ టూల్ ఇది. ఇప్పుడు ఎకనామికల్ కండిషన్‌కి హెల్తీగా ఉందా? వీక్‌గా ఉందా? అని మనీ స్టాక్ మెథడ్ ఎలా చూసుకున్నామో, సెకండ్ బీజీ బుక్. ఈ బీజీ బుక్ ఎలా ఓపెన్ చేయాలంటే సేమ్ మనీ స్టాక్ మెథడ్ ఓపెన్ చేసాం కదా! ఒకసారి ఫస్ట్ నుండి చూపిస్తా. ఫెడరల్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని ఉంది కదా! ఇది ఓపెన్ చేసి సేమ్ మనీ స్టాక్ మెజర్ ఓపెన్ చేసినట్టే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్. ఈ ఫెడరల్ రిజర్వ్ బోర్డులో మానిటరీ పాలసీ ఉంది కదా, ఈ మానిటరీ పాలసీలు ఇక్కడ ఉంది చూడండి, బీజీ బుక్ అని. ఆ బీజీ బుక్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఈ బీజీ బుక్ గురించి ఏం చెప్పాలంటే, ఇది ఎవ్రీ 45 డేస్కి ఒకసారి రిలీజ్ అయ్యే డేటా. ఇది ఎవ్రీ 45 డేస్కి రిలీజ్ అవుతుంది బ్రో. ఎవ్రీ 45 డేస్లో అంటే ఇది ఎలా అంటే ఎఫ్ఓఎంసీ మీటింగ్ గురించి చెప్పాను కదా, ఎఫ్ఓఎంసీ మీటింగ్ అది కూడా ఎవ్రీ 45 డేస్కి రిలీజ్ అవుతుంది. ఆ మీటింగ్లో ఏముంటుందంటే రేట్ని హైక్ చేయడం, రేట్ని కట్ చేయడం, రేట్ని హోల్డ్ చేయడం. వినే ఉంటారు, పౌల్ స్పీచ్ ఇస్తున్నాడు అని చెప్పేసి. విన్నారా? పౌల్ స్పీచ్లో ఆయన రేట్ హైక్ చేయాలా, రేట్ కట్ చేయాలా, రేట్ హోల్డ్ చేయాలా డిసైడ్ అవుతాడు. అయితే ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్కి ఎగ్జాక్ట్గా 2 వీక్స్ ముందు అనేది ఈ బీజీ బుక్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ బీజీ బుక్లో ఏముంటుంది తెలుసా? ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇప్పుడు ఫెడ్ కింద 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి. 12 రీజనల్ బ్యాంక్స్ గురించి చెప్పాను. ఆ 12 రీజనల్ బ్యాంక్స్ తాలూకా ఎకనామిక్ కండిషన్ గురించి చెప్తుంది ఇది. అంటే ఎవ్రీ బ్యాంక్ లో ఎంప్లాయ్మెంట్ అంటే ఎవ్రీ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ ఒక డిస్టిక్ అనుకోండి బ్రో. ఆ డిస్టిక్ లో ఓవరాల్ గా ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ట్రేడ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, కన్జ్యూమర్ స్పెండింగ్ ఎలా ఉంది, కమర్షియల్ కండిషన్స్ అంటే నార్మల్ పీపుల్ ఉంటారు కదా, పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇలాంటి సెక్టర్స్ అన్నిటి గురించి ఒక్కొక్క డిస్టిక్ అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క డిస్టిక్ గురించి చెప్తూ వెళ్తుంది ఈ బీజే బుక్ లో. సార్ మీకు చూపిస్తా. ఇది చూడండి, ఎవ్రీ బ్యాంక్ గురించి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బోస్టన్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, ఇలా రిచ్మండ్ కానీ చికాగో కానీ ఇలా ఉన్నాయా, అలా ఎవ్రీ బ్యాంక్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఈ డేటాను ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ, ఓవరాల్ నేషనల్ సమ్మరీ అంటే ఈ మొత్తం అన్ని బ్యాంక్స్ తాలూకు ఓవరాల్ వ్యూ బ్రో. ఇది ఓవరాల్ స్టోరీ అనుకోండి. ఈ ఓవరాల్ స్టోరీ ఇక్కడ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది ఈ డేటా, ఇక్కడ నుండి ఈ డేటా అంతా చెప్తుంది. తర్వాత లేబర్ మార్కెట్ అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ హైరింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి, లే ఆఫ్స్ ఎన్ని జరుగుతున్నాయి, శాలరీస్ ఇంక్రీజ్ అయ్యాయి లేదా అనేది ఈ లేబర్ మార్కెట్ ఇదంతా ఓవరాల్ గా 12 డిస్ట్రిక్ట్స్ తాలూకా డేటా ఇది. తర్వాత ప్రైజెస్ అంటే రా మెటీరియల్స్ ఉంటాయి, రా మెటీరియల్స్ తాలూకా ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయా, డిక్రీజ్ అయ్యాయా, ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయా, డిక్రీజ్ అయ్యాయా, స్టీల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయా, డిక్రీజ్ అయ్యాయా, వీటి గురించి. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ ది ఇది వచ్చేసి ఓవరాల్ 12 డిస్ట్రిక్ట్స్ తాలూకా రిజల్ట్ ఇది. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అది బ్యాంక్స్ ఉన్నాయి, న్యూయార్క్ బ్యాంక్ అని. ఇవేంటంటే అది ఓవరాల్ వ్యూగా చిన్నగా చూపించేశాడు. లేదు మేము మొత్తం చూడాలనుకున్నామంటే ఎవ్రీ డేటా ఉంటుంది చూడండి. ఇది చూడండి, సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఓవరాల్ గా ఈ బ్యాంక్ తాలూకా ఓవరాల్ వ్యూ ఇది, ఈ పైన ఉన్న డేటా. సేమ్ లేబర్ మార్కెట్ అంటే చెప్పాను కదా, హైరింగ్స్, లే ఆఫ్స్, శాలరీస్ ఇంక్రీజ్మెంట్ అవి ఉంటాయి కదా అన్ని. ప్రైజెస్ వస్తే తెలిసిందే కదా, రా మెటీరియల్ ప్రైజెస్ కానీ, ఇంకా స్టీలు అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేబర్ మార్కెట్ ఇది ఎందుకు చదవాలి బ్రో అంటే లేబర్ మార్కెట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉందని అర్థం. ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నది అని తెలుసుకోవడానికి ఇది. ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉందని, ప్రైజెస్ డిక్రీజ్ అవుతున్నాయి అనుకో గూడ్స్ మీద డిమాండ్ లేకపోతేనే కదా బ్రో ప్రైజెస్ అనేది తగ్గిపోతాయి. అర్థమైందా? అలా. నెక్స్ట్ ఇక్కడ రీటైల్ అండ్ టూరిజం. రీటైల్స్ అంటే ఏంటంటే
షాప్స్ కానీ, మాల్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్స్ ఉంటాయా అవి కానీ, సూపర్ మార్కెట్స్, కిరాణా స్టోర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి తాలూకా హెల్త్ చెప్తుంది. మంచిగా ఉన్నాయా లేవా, మంచిగా ఉందంటే ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంది. అవన్నీ ఒకవేళ వీక్ ఉన్న, ఎగ్జాంపుల్గా రీటైల్ స్పెండింగ్ అనేది తక్కువ ఉంది అని చెప్పాడు అనుకోండి, ఎకనామికల్గా వీక్ ఉందని అర్థం. అంటే పీపుల్ దగ్గర మనీ లేదని అర్థం. వాళ్ళు స్పెండ్ చేయట్లేదంటే పీపుల్ దగ్గర మనీ లేకపోతేనే కదా స్పెండ్ చేయరు. పీపుల్ దగ్గర మనీ ఉందంటే మ్యాక్సిమం ఏదో ఒకటి కొంటూ ఉంటారు. అది నెక్స్ట్ టూరిజం అంటే ఏంటి, ఫ్లైట్స్ కానీ, ట్రైన్స్, బస్సెస్ ట్రావెల్ చేస్తారు కదా, మళ్ళీ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయా, ఆ ప్లేసెస్ తాలూకు గ్రోత్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, హోటల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి లేదా అని చెప్పుద్ది రీటైల్ అండ్ టూరిజం సెక్టర్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిలేటెడ్ సర్వీస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి బ్రో, గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడమే కదా మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కార్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మిషన్స్ కానీ, స్టీలు, సిమెంట్, కెమికల్స్ ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక కదా ప్రొడ్యూస్ చేస్తారు. వాటి కండిషన్ గురించి చెప్తుంది. అవి అంటే ఎవ్రీ టాపిక్ ఏంటంటే, ఒక బ్యాంక్, ఇది ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బోస్టన్ ఉందంటే ఇది ఏం చెప్పుద్దంటే ఓవరాల్గా ఆ డిస్టిక్, ఆ ఏరియా, ఏం లేదు బ్రో, క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక కంట్రీలో 12 ఏరియాస్ ఉన్నాయనుకో బ్రో, ఎవ్రీ ఏరియాకి ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ అనేది ఓవరాల్గా ఆ ఏరియా మొత్తం ఉన్న ఎంప్లాయ్మెంట్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అంత ఓవరాల్ డేటా అనేది ఈ బీజీ బుక్ లో చూపిస్తుంది. ఇందులో నేషనల్ సమ్మరీ అంటే ఈ అన్నిటిని కలిపి ఒక చిన్న, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఓవర్ వ్యూ బ్రో, మొత్తం సినిమా స్టోరీ అంతా ఒక చిన్న పార్ట్ లో ఎలా చెప్తామో, రివ్యూ ఎలా చెప్తాడో అలా నేషనల్ సమ్మరీ చెప్తుంది. లేదు మేము మొత్తం ఒక్కొక్కటి చూస్తాం అనుకున్నారు అనుకోండి, ఎవ్రీ టాపిక్ చూడాలనుకుంటే ప్రతి దాంట్లోకి వెళ్ళారంటూ ఆ కిందన ఉంటాయి, ప్రతి సెక్టర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ సెక్టర్ ఎలా ఉంది, నాన్ ఫైనాన్స్ సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని. నేను జస్ట్ ఈ నేమ్స్ తాలూకా డేటా చెప్తున్నా. నాన్ ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఏంటని, నాన్ ఫైనాన్స్ సర్వీస్ అంటే బ్యాంకింగ్ కాకుండా మిగతా సర్వీసెస్ బ్రో. అంటే ఎగ్జాంపుల్గా ఐటీ సెక్టర్ కానీ, హాస్పిటల్స్, హెల్త్ కేర్స్ ఉంటాయా, అలాంటి సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి. అంటే ఏం లేదు బ్రో, అవి స్ట్రాంగ్ ఉన్నాయా వీక్ ఉన్నాయా అనేది చూసుకోవాలి మనం. స్ట్రాంగ్ ఉందంటే ఆ డిస్ట్రిక్ట్ అనేది మంచిగా ఉందని అర్థం బ్రో. వీక్ అవుతున్నాయంటే ఆ డిస్ట్రిక్ట్ వీక్ అవుతుంది అంటే ఆ సెక్టర్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసేవి బిల్డింగ్స్ ఉంటాయి, మాల్స్ కానీ, ఆఫీసెస్ కానీ ఇట్లాంటి ఉంటాయా, ఇవన్నీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కింద వస్తాయి. ఇప్పుడు బిల్డింగ్, అదే బిజినెస్ రిలేటెడ్ గా బిల్డింగ్స్ వస్తున్నాయంటే గ్రోత్ అవుతున్నట్టేగా అర్థం. అలా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్స్ అంటే ఏంటి, మనం హౌసింగ్, లివింగ్ కోసం యూజ్ చేసే అపార్ట్మెంట్స్ ఇలాంటి ఉంటాయి కదా, ఫ్లాట్స్ కానీ ఇలాంటి, ఇవి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కింద వస్తాయి. సేమ్ అలా ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి అలా చూసుకోవాలి బ్రో. లేదు మనం ఇవన్నీ కష్టం అనుకుంటే నేషనల్ సమ్మరీ ఉందా, ఈ నేషనల్ సమ్మరీలో ఏం చూపిస్తా అంటే ఓవర్ వ్యూ. ఇప్పుడు చూడండి, దీని తాలూకు మొత్తం ఒక చిన్న లైన్ లోనే చెప్పేస్తుంది ఈ డిస్ట్రిక్ట్ తాలూకుది. ఇది చదవండి, ఇదంతా ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, కన్జ్యూమర్ స్పెండింగ్ ఎలా ఉంది, క్లియర్గా మొత్తం అంటే సింగిల్ లైన్ లో చెప్పేస్తాయి ఇవి. ఓన్లీ ఇది ఒక్కటే చూడొచ్చు. లేదు నేను డీప్ గా చెక్ అనుకున్నారు అనుకోండి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ని అంటే ఎవ్రీ బ్యాంక్ ని కూడా చూసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వచ్చింది, బ్యాంక్ రిలేటెడ్ గా ఏముంది, ఇక్కడ కమ్యూనిటీ వచ్చింది. కమ్యూనిటీ అంటే ఏంటి అర్థం అంటే కామన్ పీపుల్ తాలూకా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, బిజినెస్ వాళ్ళు అంటే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా, మొత్తం చూపిస్తుంది అది. అలా సేమ్ ఎవ్రీ డిస్టిక్ కూడా అలా చూసుకోవచ్చు మనం. లేదు అంటే ఓవరాల్ వ్యూ సరిపోతుంది. డీప్ గా అనాలిసిస్ చేయాలంటే ఎవ్రీ బ్యాంక్ వెళ్ళి చూస్తారు.
ఇది చూసుకోండి, సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ చూస్తారు ఓవరాల్ గా, లేబర్ మార్కెట్, ప్రైజెస్, అలా కన్జ్యూమర్ స్పెండింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ మాక్సిమం మనం మనకి అంటే ఇవన్నీ చూసినా పర్లేదు కానీ మనకి ఓవరాల్ వ్యూ చూస్తే సరిపోతుంది ఇందులో ఎలా ఉంది ఓవరాల్ గా ఎకనామిక్ యాక్ట్. ఎందుకంటే ఈ నేషనల్ సమ్మరీ ఏంటంటే 12 బ్యాంక్స్ తాలూకు ఓవర్ వ్యూ చూపిస్తుంది కదా, చాలా. ఇక్కడ చూడండి, చదవండి. ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ ఎట్ ద స్లైట్ టు మోడెస్ట్ ఫేజ్. 12లో 8 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, 3 డిస్ట్రిక్ట్స్ అనేవి నో చేంజ్, 1 డిస్ట్రిక్ట్ అని కొంచెం డిక్లైన్ అయింది. ఇప్పుడు నీకు ఓవరాల్ గా 8 డిస్ట్రిక్ట్స్ ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఓకే, ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. అదే నీకు 8 డిస్ట్రిక్ట్స్ అనే వీక్ అవుతున్నాయి అనుకోండి, అర్థం ఏంటి? ఓకే, ఎకనామికల్ గా యూఎస్డి రిలేటెడ్ గా వీక్ అవుతుంది. అప్పుడు ఏ డైరెక్షన్ లో ఉండాలి అంటే ఏం లేదు బ్రో, మనీ స్టాక్ మెజరు ఈ వీగి బుక్ అనేది మనం ఎలా చూసుకోవాలంటే, ఇవి ఒక టూల్స్ బ్రో, ఎకనామికల్ కండిషన్ టూల్స్. స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అనేది చెప్తుంది. స్ట్రాంగ్ ఉందంటే ఎఫ్ఓఎంసి మీటింగ్ లో మనం వాడు ఏం మాట్లాడుతున్నాడు, అంటే ఏం చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయగలం, స్ట్రాంగ్ గా ఉన్నా వీక్ గా ఉన్నా. ఇప్పుడు స్ట్రాంగ్ ఉందనుకోండి, స్ట్రాంగ్ ఉందంటే రేట్ ని హైక్ చేస్తాడేమో. న్యూట్రల్ గా ఉందనుకోండి, రేట్ ని హోల్డ్ చేస్తాడేమో. ఒకవేళ ఎకానమీ అనేది వీక్ గా ఉందనుకోండి, వాడు రేట్ కట్ చేస్తాడు. దీనికి మనం కంబైన్ అది, దీనికోసం మనం ఇంకోటి ఏం చూస్తామంటే సిఎంఈ ఫెడ్ వాచ్ టూల్ ఉంటుంది. లాస్ట్ మీకు అది నెక్స్ట్ టాపిక్ వస్తుంది, అది కూడా చెప్తా. ఆ సిఎంసి వాచ్ ఫెడ్ టూల్ ఏం చూపిస్తుంది అంటే ప్రాబిలిటీ చూపిస్తుంది బ్రో. అంటే రేట్ హైక్, రేట్ కట్, రేట్ హోల్డ్ ఎంత పర్సెంటేజ్, అంటే పీపుల్ ఓట్ చేస్తారు. రేట్ అంటే నెక్స్ట్ మీటింగ్ లో రేటు హైక్ చేసే ఛాన్స్ ఉంది, రేట్ ని హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది, రేట్ ని కట్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఓటింగ్ అనేది, అంటే ఓటింగ్ అనేది 50% ఉంది అనుకోండి, మనం ఈ డేటాలన్నీ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. అదే వన్ సైడ్ ఒక 90% రేట్ హోల్డ్ ఉంది అనుకోండి, ఓవరాల్ వ్యూ చూస్తే సరిపోతుంది మనకి. 50% ఉండేటప్పుడు మనం ఏం చూసుకోవాలంటే, ఓకే మ్యాక్సిమం రేట్ హోల్డ్ చేస్తాడేమో, న్యూట్రల్ ఉంది కదా అని. ఒకవేళ రేట్ కట్ చేయడానికి ఎక్కువ పర్సంటేజ్ ఉంది అనుకోండి, అంటే ఎకనామిక్ గా వీక్ ఉంటేనే కదా ఎక్కువ మంది ఓట్ చేస్తారు రేట్ కట్ చేయండి అని. అదే ఎకనామిక్ గా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, వాళ్ళందరూ ఏం చేస్తారు, రేట్ హైక్ చేయండి అని చూస్తారు. ఏం లేదు బ్రో, మొత్తం మార్కెట్ అంతా నడిచేది రెండిట్ల మీద. ఒకటి రేట్ హైక్, ఒకటి రేట్ కట్. రేట్ హైక్ ఏ టైంలో చేస్తారు, రేట్ కట్ ఎప్పుడో చేస్తారు. రేట్ హైక్ ని ఏ సిచ్యువేషన్ లో చేయాలి, రేట్ కట్ ని ఏ సిచ్యువేషన్ లో చేయాలి. దానికోసం మనం ఈ టూల్స్ యూజ్ చేసుకొని మనం డిసైడ్ అవుతాం, రేట్ కట్ చేస్తారా, రేట్ హైక్ చేస్తారా అనేది. మీరు డీప్ గా అనాలిసిస్ చేయాలంటే ఎవ్రీ బ్యాంక్ ని చూసుకోండి. లేదు నాకు ఓవరాల్ వ్యూ సరిపోతుందంటే ఓవరాల్ వ్యూ చూసుకున్నా చాలు. ఓవరాల్ వ్యూలో మీకు ఇక్కడ చూపిస్తాడులేండి 8 డిస్ట్రిక్ట్స్, అంటే ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ కూడా మోస్ట్లీ అన్చేంజ్డ్. ఇక్కడ చూడండి 12లో 8 అనేది నో చేంజ్ అని ఉంది. ఇంకొకటి ఏమైంది, ఇప్పుడు మల్టిపుల్ డిస్ట్రిక్ట్ అంటే 2 డిస్ట్రిక్ట్స్ అని ఇంక్రీజ్ లో ఉన్నాయి అన్నట్టు. 1 డిస్ట్రిక్ట్ అనేది స్లో ఉన్నాయి లేదా అలా. ఈ జస్ట్ డేటాను చూసుకుంటే చాలు మీరు ఏం జరుగుతుంది, ప్రైజెస్ ఏం జరుగుతున్నాయి, సెక్టార్స్ ఉన్నాయి కదా మ్యానుఫ్యాక్చరింగ్. నేను సెక్టార్స్ కూడా వెయిటేజ్ మీకు తర్వాత చెప్తా, ఏ సెక్టర్ ఎంత వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కొన్ని సెక్టర్స్ హెవీగా ఉంటాయి బ్రో వెయిటేజ్ అనేది యూఎస్టీ డైరెక్షన్ కోసం. ఇన్ఫ్లేషన్ సెక్టర్ ఉంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది 30% వెయిటేజ్ ఉంటుంది. మీకు ఇన్ఫ్లేషన్ ఒక్కటి వీక్ ఉండి రిమైనింగ్ సెక్టర్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న వీక్ ఉంది, రిమైనింగ్ ఎలా ఉన్నా కూడా ఈ హైయెస్ట్ వెయిటేజ్ ది డామినేట్ చేస్తుందేమో అనేది ఆలోచించాలి. నేను అవి తర్వాత క్లాసెస్ లో అవన్నీ చెప్తాను సెక్టర్ వైజ్ గా కూడా. ఈ స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఓవరాల్ వ్యూ చూసుకున్నా చాలు, లేకపోతే ప్రతి బ్యాంక్ ని చూద్దాం అనుకున్నా కూడా చెక్ చేసినా పర్వాలేదు. ఎవ్రీ బ్యాంక్ చూడండి, ఇక్కడ చికాగో బ్యాంక్ కానీ ఎవ్రీ బ్యాంక్ లోపలికి వెళ్తారు. నేషనల్ సమ్మరీ, లేబర్ మార్కెట్, ప్రైజెస్, కన్జ్యూమర్ స్పెండింగ్. కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కువ అవుతుందంటే గ్రోత్ అవుతుందని అర్థం.
కన్జ్యూమర్ స్పెండింగ్ ఎందుకు పెరుగుతుంది బ్రో? పీపుల్ దగ్గర మనీ ఉంటేనే కన్జ్యూమర్స్ ఎక్కువ కొంటారు. అది పీపుల్ దగ్గర మనీ లేకపోతే ఏదైనా వస్తువుని కొనలేరు కదా. ఫెడ్ తాలూకు ఒక్కటే మెయిన్ గోల్ ఏం లేదు బ్రో, అంటే కంట్రీని స్టేబుల్ గా ఉంచాలి. అంటే అందరు పీపుల్ కి అన్ని వస్తువులు దొరికేలా చూసుకోవాలి బ్రో. ఇప్పుడు ఏమైనా వస్తువులు టూ మచ్ హై అయిపోయినా నార్మల్ పీపుల్ కొనలేరు. టూ మచ్ లో అయిపోయింది అనుకోండి, గవర్నమెంట్ రన్ అవ్వడానికి కష్టం అయిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి కదా. రెవెన్యూ వస్తేనే కదా కొత్తగా ఏమైనా బిల్డింగ్స్ చేయడం కానీ, కంపెనీస్ని తేవడం కానీ ఇలా చేసుకుంటుంది. అర్థమైందా? అలా అంటే ఫెడ్ తాలూకు ఒక గోల్ ఏంటంటే స్టేబుల్ చేయాలి. టూ మచ్ హై అయిపోయినప్పుడు ఏం చేయాలి, టూ మచ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది గోల్. అందుకే రేట్ హైక్ని రేట్ కట్ని చేస్తారు. ఒక రేట్ని హోల్డ్ చేస్తున్నాడంటే న్యూట్రల్గా ఉంది అని అర్థం చేసుకోవాలి. మార్కెట్ న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు న్యూట్రల్లో ఉండేటప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే నెక్స్ట్ మీటింగ్కి ఓకే ఎకనామికల్గా వీక్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా జస్ట్ అటు ఇటు అవుతుందా అనేది చూసుకొని నెక్స్ట్ మీటింగ్ని డిసైడ్ చేస్తాం. క్లియర్గానే అర్థమైంది కదా బ్రో? ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ అడిగేసాను నేను. ఏం లేదు బ్రో, ఇదంతా బీజీ బుక్ అనేది ఏం చెప్పుద్ది అంటే ఎకనామికల్ హెల్త్ గురించే చెప్పుద్ది బ్రో. మంచిగా ఉందా లేదా, మంచిగా లేనప్పుడు నెక్స్ట్ మీటింగ్లో ఏం చేసే ఛాన్స్ ఉంది, మంచిగా ఉన్నప్పుడు నెక్స్ట్ మీటింగ్లో ఏం చేసే ఛాన్స్ ఉంది, న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏం చేసే ఛాన్స్ ఉంది. ఇదే ఓవరాల్గా ఇదే ఉంటుంది. మీరు డీప్గా చూడాలనుకుంటే ఎవ్రీ బ్యాంకుని చూస్తారు. లేదు నాకు ఓవరాల్ వ్యూ చూడాలంటే ఈ నేషనల్ సమ్మరీ ఉంది కదా, ఇది ఒక్కటి చూసినా కూడా చాలు. నేషనల్ సమ్మరీలో కూడా మీకు ఈ సింగిల్ లైన్లో మొత్తం డేటా చెప్పేస్తాడు. లేదు నాకు ఎవ్రీ టాపిక్ చూస్తానంటే కింద డిస్ట్రిక్ట్స్ అన్ని చూసుకుంటాం అంతే. చూడండి ఏం లేదు బ్రో, ఒక కంట్రీని 12 డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేసుకొని ఆ 12 డిస్ట్రిక్ట్స్ తాలూకా డేటాని ఫెడ్ దగ్గరికి వచ్చి కలెక్ట్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిందని ఫెడ్ డిసైడ్ చేస్తుంది ఎలా ఉంది కండిషన్ అనేది. ఆ కండిషన్ చూసుకొని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు కూడా చూసేది ఇయే కదా బ్రో, ఈ డేటాలు చూసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. హెల్దీగా ఉందా హెల్దీగా లేదనేది చూసుకొని వాళ్ళు రేట్ హైక్ చేయాలా రేట్ కట్ చేయాలా రేట్ హోల్డ్ చేయాలా అనేది డిసైడ్ అవుతారు. అదేదో మనం వాళ్ళు చెప్పేదానికంటే ముందు మనం కూడా చూసుకొని ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకంటే వాళ్ళు చూసేది ఇదే, వాళ్ళు దీనికి మించి ఇంకొకటి ఇన్సైడ్లో ఏమి ఉండదు, ఇందులో తప్పు పెట్టాలని కూడా వాళ్ళకి ఏమి ఉండదు. ఈ రియల్ గవర్నమెంట్ డేటా కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డేటానే చెక్ చేయాలి. ఈ డేటాని చెక్ చేసి వాళ్ళు కూడా డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ క్లాస్లో ఆ ఎఫ్ఓఎంసి మీటింగ్ గురించి చెప్తా. ఆ ఎఫ్ఓఎంసి మీటింగ్లో కూడా కొంతమంది మెంబర్స్ ఉంటారు బ్రో. అంటే ఆ మెంబర్స్ ఎలా ఉంటారంటే ఓటింగ్ చేస్తారు రేట్ని హైక్. అంటే టోటల్ 12 మెంబర్స్ ఉంటారు. ఆ 12 మెంబర్స్ ఎలా అంటే రేట్ హైక్ చేయండి అని ఓటింగ్ ఎక్కువ. అదే ఓటింగ్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఓటింగ్ ఏం చేశారంటే ఎక్కువ ఓట్స్ ఎవరు వస్తే అటే మెజారిటీ ఉంటుంది, వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు అనుకోండి. అలా ఇక్కడ కూడా హైయెస్ట్ మెజారిటీ ఏముందో అదే చేస్తారు. రేట్ హైక్ చేయండి అని ఎక్కువ మంది ఓట్ చేశారనుకో రేట్ హైక్ చేస్తారు. రేట్ కట్ చేయండి అని ఎక్కువ మంది ఓట్ చేశారనుకో రేట్ కట్ చేస్తారు. హోల్డ్ చేయండి అని చేశారనుకో హోల్డే చేస్తారు. మొత్తం ఆ 12 మెంబర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఆ 12 మెంబర్స్ ఎవరంటే 8 మెంబర్స్ గవర్నర్స్ ఉంటారు బ్రో. 8 మెంబర్స్ గవర్నర్స్ కాకుండా 12 రీజనల్ బ్యాంక్స్ తలకి ఒక్కొక్క రీజనల్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ ఉంటాడు. అయితే ఈ 12 రీజనల్ బ్యాంక్స్ లో ఆల్టర్నేట్ గా 4 మెంబర్స్ ఓట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక 12 మెంబర్స్ ఫస్ట్ 4 మెంబర్స్ ఈసారి ఓట్ చేశారనుకో నెక్స్ట్ మీటింగ్ కి ఈ 4 మెంబర్స్ ఓట్ చేసిన వాళ్ళు చేయరు. నెక్స్ట్ ఇంకో 4 మెంబర్స్ చేస్తారు. ఆ నెక్స్ట్ మెంబర్స్ కి ఇంకో 4 ఓట్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఈ 12 గవర్నర్స్ నేమ్స్ తెలియాలి. గవర్నర్స్ నేమ్ తెలిస్తే మీకు ఏం యూజ్ అవుతుంది అంటే మీకు ఫోరెక్స్ ఫ్యాక్టరీలో ఎఫ్ఓఎంసి మెంబర్ స్పీచ్ అని కొంత ఉంటుంది చూడండి, మీరు ఎప్పుడైనా చూసారు లేదో. ఎగ్జాంపుల్ చేసా ఎఫ్ఓఎంసి మీకు చూపిస్తా. అంటే ఏం లేదు బ్రో, 8 మెంబర్స్ అనేవారు పర్మనెంట్ ఓటర్స్. వాళ్ళు ప్రతిసారి ఓట్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఎగ్జాంపుల్ గా ఎఫ్ఓఎంసి మెంబర్ విలియం స్పీక్ అని ఉందా,
ఆయన ఏం మాట్లాడాడో చూస్తారు మీరు. ఆయన ఎగ్జాంపుల్‌గా ఎకనామికల్ కండిషన్ అంతా బాగుంది. గ్రోత్ మంచిగుంది. ఆ! చాలా గ్రోత్ ఉంది. ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి అని హింట్ ఇచ్చాడనుకో, ఆయన గురించి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఈయన కన్ఫర్మ్‌గా నెక్స్ట్ టైమ్ రేట్ హైక్ చేయడానికి ఓట్ చేస్తాడు అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఈ మెంబర్ తాలూకా ప్రతి మెంబర్ తాలూకా మాటలు చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇదిగోండి ఇప్పుడు ఈయనున్నాడా? ఈయనేం మాట్లాడు ఆ! వచ్చేస్తది. ఇదిగోండి ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. ఆ! ఇదిగోండి. ఇదిగోండి. ఎఫ్ఓఎంసీ మెంబర్ ఇదుందా? ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఆయనేం మాట్లాడాడు ఇదిగోండి. ఆయనేం మాట్లాడాడో ఇదిగో చూపిస్తాడు క్లియర్‌గా. ఈ ఆయన మాట్లాడింది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆయన నెక్స్ట్ టైమ్ ఎటు సైడ్ ఓటేస్తాడనేది మనం డిసైడ్ అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్‌గా అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి గాని, ఇన్‌ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారనుకోండి. ఓకే. ఆయన ఎటు సైడ్ ఓట్ చేస్తాడనేది మనకు అర్థమవుతది. మీకు నేను ఆల్రెడీ చెప్పా. ఎంప్లాయ్‌మెంట్ వీక్‌గా ఉందంటే దాన్ని స్టేబుల్ చేయడానికి రేట్ కట్ చేస్తారు. ఆ! ప్రైజెస్ అనేది టూ హై అయిపోయిందనుకో ప్రైజెస్ అనేది టూ హై అయిపోయిందనుకోండి. దాన్ని స్టేబుల్ చేయడానికి రేట్ హైక్ చేస్తారనేది. మీరు వీళ్ళ మాటల్లో అర్థం చేసుకోండి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ వీక్ ఉందని అన్నాడనుకోండి. ఓకే. ఈయన నెక్స్ట్ టైమ్ రేట్ కట్ చేయడానికి ఓట్ చేస్తాడేమో అని డిసైడ్ అవ్వాలి. ఆయన ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ టూ హై ఉందని అన్నాడనుకోండి. ఆయన నెక్స్ట్ టైమ్ రేట్ హైక్ చేయడానికి ఓట్ చేస్తాడని మనం డిసైడ్ అవ్వాలి. అంటే ప్రతి పర్సన్ తాలూకా మాటలు మనకి ఇంపార్టెంట్ బ్రో. వీళ్ళు మనకు ముందుగానే హింట్ ఇచ్చినట్టే అర్థం చేసుకోవాలి. ఇదిగోండి ఎఫ్ఓఎంసీ మెంబర్. వీళ్ళు మీకు నేను తర్వాత లిస్ట్ ఇస్తాలెండి. ఇందులో ఎంతమంది గవర్నర్స్ నేమ్స్ గూడా నేను లిస్ట్ ఇస్తాను. గవర్నర్స్ గవర్నర్ స్పీచెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్. పర్మనెంట్ ఓటర్స్. వాళ్ళు ప్రతి మీటింగ్‌లో ఓట్ చేస్తారు వాళ్ళు. మనకి ఈ 12 రీజనల్ బ్యాంక్స్ ప్రెసిడెంట్ ఉంటారు గదా! వీళ్ళు ఆల్టర్‌నేట్‌గా ఏస్తారు గాబట్టి ఎవరేస్తారనేది మనకి క్లారిటీ ఉండదు. కాకపోతే వాళ్ళు చెప్పేది కూడా మనం చూసుకోవాలి. వద్దని అనట్లే. ఏమో మనం చూసేవాడు ఆ టైం ఓటెయ్యొచ్చేమో చెప్పలేం గదా! ఆ 4 మెంబర్స్ ఓట్ గూడా ఇంపార్టెంటే. కాకపోతే 8 మెంబర్స్ ఓట్ అనేది కన్ఫర్మ్‌గా ఎక్కువ ఇంపార్టెంట్. ప్రతిసారి చూసుకొనుండాలి మనం. ఆ! ఆ! ఆ 8 మెంబర్సే స్పీచ్ 8 మెంబర్స్ స్పీచ్ ఇస్తాడు. పౌల్ అనేది డిసైడ్ చేస్తాడు బ్రో. డిసైడ్ ఫ్యాక్టర్ వచ్చి అతని దగ్గర ఉంటది. సో, ఈ 8 మెంబర్స్ అంటే ఈ 8 మెంబర్స్‌లో 7 గవర్నర్స్ ప్లస్ పౌల్ మొత్తం కలిపి 8 బ్రో. ఈ 8 అనేవాళ్ళు పర్మనెంట్ ఓటర్స్. తర్వాత కిందున్న ఈ 4 రీజనల్ బ్యాంక్స్ ఆహ్, 12 రీజనల్ బ్యాంక్స్‌లో ప్రెసిడెంట్స్ ఉన్నారని చెప్పాను కదా! ఈ 12 మెంబర్స్‌లో ఎవ్రీ 4 మెంబర్స్ ఆల్టర్‌నేట్‌గా ఏస్తారు. ఫస్ట్ 4 ఏసారంటే నెక్స్ట్ ఇంకో 4 ఏస్తారు. ఆ నెక్స్ట్ ఇంకో 4 ఏస్తారు. మనకేంటంటే ప్రతి స్పీచ్ ఇంపార్టెంటే బ్రో. వాళ్ళు మాట్లాడేది అంటే మీరెలా చూసుకోవాలంటే ఈ స్పీచెస్‌ని ఆహ్, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక గవర్నర్ మాట్లాడాడనుకో ఆయన ప్రీవియస్ 2 మీటింగ్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే ఆయన ప్రీవియస్ స్పీచ్‌లో ఒక టోన్‌లో మాట్లాడాడనుకోండి. న్యూట్రల్‌గా ఉంది ఎకానమీ అని జెప్పేసి. నెక్స్ట్ స్పీచ్‌కొచ్చేసరికి వీక్ ఉంది ఎకానమీ అన్నాడనుకో. ఆయన మైండ్ చేంజ్ అయింది. అంటే ఎకానమికల్‌గా ఇంకా టూ మచ్ వీక్ అయింది. ఈయన రేట్ కట్ చేయడానికి ఓట్ చేస్తాడని చూడాలి. అంటే ప్రతి ఒక్క పర్సన్ తాలూకా మాటలు ఒకటి 2, 3 సార్లు విన్నామనుకో బ్రో మనకు క్లారిటీ వస్తది. ఓన్లీ ఒక్కసారి వినండి. అంటే ప్రీవియస్ 2 మీటింగ్స్ తాలూకు అది స్పీచెస్ గూడా వినండి. వినడం అంటే ఏం లేదు. ఆయన కింద నేను చూపించాను గదా! ఇక్కడే ఉంటాయి. ఈ పక్కనే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మీకు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ డేటా ఉంటది. ఆయన ఏం మాట్లాడాడనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాననుకోండి. ఇలా. ప్రతి ఒక్కరి మాటలు గూడా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే వీళ్ళే నడిపిస్తారు మార్కెట్‌నంతా. వీళ్ళు ఎటు సైడ్ ఉన్నారంటే అటు సైడే మార్కెట్ పోతది. అందుకే ఇయన్నీ మనం జూసుకోవాలి. ఇక్కడ చూడండి ద లేబర్ మార్కెట్ హస్ వీకెండ్. బట్ ఇట్స్ నాట్ క్లియర్‌లీ వీక్ అని. న్యూట్రల్‌గా మాట్లాడుతున్నాడా? అంటే ఆహ్, వాళ్ళ మాటల్ని మనం లాజికల్‌గా అర్థం జేసుకోవాలి. ఆయన న్యూట్రల్‌గా మాట్లాడుతున్నాడా? లేకపోతే వన్ సైడ్ మాట్లాడుతున్నాడా? అనేది. అది మీకు ఒక్కొక్కటొస్తేనే క్లియర్‌గా జెప్తా. అంటే మీకు ఫస్ట్